నాకు అది స్టవ్ వెలిగించేదంతా వంట. టీ వెలిచి స్టవ్ వెలిగించేదంతా వంటేనంట. ఓకే, అందులో పెరిగేస్తుంది కాబట్టి వంటలో పెరిగేస్తున్నారు. ఓకే, పక్కన పెడదాం. సో ఏం వంటలు బావచ్చు అట్లీస్ట్ నేర్చుకున్నావా? నాకెందుకు వంటలో ఇంట్రెస్ట్ లేదు కృష్ణ. హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నావు? ఐ మీన్ తెలుగు యాక్టింగ్. తెలుగు నేర్చుకున్నాం. బట్ తెలుగు అమ్మాయిలే ఉంటుంది తెలుసా. నేను ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు తెలుగు అమ్మాయి అనుకున్నా. మేఘనాలో పేరు తెలియదు నాకు, మేఘనా అని తెలుసు. తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను, కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి ఉంది. నేనేం అనట్లేదు, ఏం తప్పుగా అనట్లేదు. సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది బెంగళూరులో. మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా. సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు కదా. సో ఇక్కడ బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉంది. సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్, జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా. ఓకే, ఎందుకో తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ. తెలుగు కన్నా తెలుగులోకి నీకు యాక్టర్స్ కనిపించట్లేదు. మనకు స్క్రీన్ పెడితే 16-17 మంది ఉంటారు. శశిరేఖ ముద్దమందరు, కళ్యాణ్ వైభవ్ ఉన్నారు. అంటే కన్నడలో ఎందుకు తీసుకోరని చెప్తాను. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ. సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో. సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో. సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ. యా, లైవ్ రికార్డింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మేమందరూ అదృష్టం ఎందుకు చేసుకున్నామంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతున్నాం. అక్కడైతే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. మరి మీరు ఇక్కడికి వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలి, సేమ్ ఇష్యూ కదా. యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ప్రాంప్టింగ్. అది చాలా మందికి తెలీదు. ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు, బట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు. వచ్చి చేయమని చెప్పాలి. అంటే నువ్వు 2 చోట్ల చేసావు కాబట్టి కన్నడలో ఎన్ని ఇయర్స్ చేసావు? కన్నడలో సీరియల్స్ 2.5 years చేశాను. 3 సీరియల్స్ చేశాను. 3 సీరియల్స్ హిట్ వన్. నాట్ దాట్ గ్రేట్ హిట్. నాట్ లైక్ ఇక్కడ శశిరేఖ హిట్ ఫస్ట్. ఇక్కడే హైదరాబాద్ అండ్ తెలుగు ఈస్ మై లక్కీ ఛాన్స్. సో లైక్ ఒక పుట్టినిల్లు మెట్టినిల్లు అత్తగారిల్లు. ఎందుకంటే స్వరూప్తో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది అత్తోరిల్లు నీకు. సో పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి బాగా సెట్ చేశాను కదా. ఓకే, నీకు కాంప్లెక్స్. కానీ మా అత్త వాళ్ళు మైసూర్లోనే ఉంటారు. స్వరూపే చేయాలి. మీకు మెయిన్ స్వరూపే కదా కావాలి, అత్తగారు కాదు కదా. సో వాళ్ళు ఇక్కడ నువ్వు హీరోయిన్ కింద చేస్తున్నావు, ఐ మీన్ కన్నడ అమ్మాయిలు చేస్తున్నారు. సో అదే సీరియల్లో తెలుగు అమ్మాయిలు మేబీ హీరోయిన్ మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అట్లా మీ ఇద్దరికి ఉన్నప్పుడు ర్యాప్ ఎట్లా ఉంటుంది? అంటే ఆ వేరియేషన్ ఏమన్నా నీకు? అంటే వాళ్ళకి డెఫినెట్లీ బాధ ఉంటుంది, మాకు అవకాశాలు దొరకట్లేదు, మీరందరూ వచ్చేసి. నీకు అబ్జర్వ్ చేసావు అట్లాంటి? అయ్యో, అబ్జర్వ్ అంటే నాతో కూర్చొని చాలా మంది మాట్లాడతారు ఆ పాప మా అమ్మాయిలు. బట్ అంటే నా ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. సో వాళ్ళు నాకు అదే చెప్తారు, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఆల్ ది కన్నడ ఆర్టిస్ట్, నీతో నాకు ప్రాబ్లం లేదు అని చెప్తారు. కన్నడ అయినా నాతో ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్పిన. ఇది నిన్ను కాదు, నిన్ను వదిలేసి మిగతా. ఇది ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ అమ్మాయిని వచ్చేసి మిగతా కన్నడ వాళ్ళందరినీ నువ్వు ఓకే, యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఓకే పర్లేదు అన్నట్టుగా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటాను. నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో చాలా మంది నువ్వు చెప్పినట్టే నువ్వు కూడా తెలుగు అమ్మాయి అని అనుకుంటావు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనుకుని వాళ్ళు ఆల్రెడీ నన్ను ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాతో అందరూ మంచిగా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. సో చెప్పుకున్నారు కూడా, వాళ్ళకి బాధ ఉంటుంది, బట్ ఏం చేస్తారు? నువ్వేం చెప్తుంటావు అని అట్లాంటప్పుడు? నేనా అలా ఏం లేదు, మీరు ట్రై చేయండి, వస్తుంది, అలా ఏం ఉండదు, మళ్ళీ టైం మారుతుంది, పాజిటివ్ గానే చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హీరోయిన్స్ అందరూ 80% కన్నడ అమ్మాయిలు ఉంటారు, బట్ రీజన్ ఏమైంది అంటే ఎందుకు ఓన్లీ అక్కడ నుంచి తీసుకుంటారు? మేబీ బికాస్ కొంచెం ఏమైనా రీజనాలిటీ చేంజెస్ ఏమైనా ఉంటాయని ఫేస్ అలా ఉంటుంది. నువ్వు నన్ను బాగా లాక్ అంటే ఇంకో రీజన్, ప్రాక్టికల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్లీ మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్కెడ్యూల్ అంటే మార్నింగ్ అంటే 1 week ఉండొచ్చు, 10 days ఉండొచ్చు,
విల్ బి లాక్డ్ హియర్ ఓకే లైక్ ఓకే మాకు మేము డెడికేటెడ్గా ఇక్కడే ఉండిపోతారా డెడికేటెడ్గా ఇక్కడే ఉండిపోతాం ఒక వేరే 10 నావిగేషన్ days ఉండదు ఇక్కడ మీకు ఎక్కడికి వెళ్ళలేరు ఎక్కడికి ఎవరు తెలియదు ఎవరు సో తెలియదు షూట్కి వెళ్ళడం రూమ్కి వెళ్ళడం షూట్కి వెళ్ళడం రూమ్కి వెళ్ళడం అది రీజన్ అయి ఉండొచ్చు అది రీజన్ మీకు మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఒక హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది సీన్స్ ఇదంతా కూడా సో హీరోయిన్ టైం అనేది డెఫినెట్లీ షూటింగ్స్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది సో అందుకని మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ ఫ్యామిలీ ఇదే ఇక్కడికి వచ్చాక యా సో మోస్ట్లీ ఆ రీజన్తోనే ఇక్కడికి వచ్చాక దే డెడికేట్ మోర్ టైమ్ టు ది ప్రాజెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తారేమో అది అయ్యి ఉండొచ్చేమో కామ పెట్టావు ఓకే సో నైస్ బాగా చెప్పావు అండ్ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కన్నడలోనే కదా సో కన్నడ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు లేదు లేదు చాలా ప్రాబ్లం ఉండింది బికాజ్ నేను థియేటర్లో చేశాను కాబట్టి ఫస్ట్ కెమెరాలో యాక్చువల్లీ నాకు ఒక చిన్న ఒక హ్యాండ్ షాట్ అయితే పెట్టారు ఇలా నేను డ్రెస్ని ఇలా అనుకోవాలి జస్ట్ అదొక సింబాలికలీ అలాగా చూపించారనమాట సో దట్ వాజ్ ది ఫస్ట్ షాట్ సో నేను నాటకాలే చేశాను కాబట్టి అక్కడ ఏంటంటే ముందుగానే చాలా ప్రిపేర్ అయి ఉంటాము అండ్ తర్వాత షోస్ ఉంటుంది అలా ఉండేది కదా యాక్టింగ్ తెలుసు యాక్టింగ్ సేమే నుంచి వచ్చు కదా నువ్వు థియేటర్ ఆర్టిస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది సేమే ఉండొచ్చు కానీ చాలా ప్యాటర్న్స్ అయితే చేంజెస్ ఉంటాయి కదా సో కెమెరా ఫేస్ చేయడం వాజ్ డిఫికల్ట్ నాకు కొంచెం నేను అక్కడ కూడా ఫస్ట్ నేను చేసిన సీరియల్లో కూడా కుందాపుర కన్నడ అని ఉంటుంది ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాపర్ కన్నడ అంటే ఓకే వేరియేషన్ కన్నడలో కర్ణాటకలో వేరే డైలెక్ట్స్ ఎలాగ స్లాంగ్ కూడా కాదు కన్నడలో కొంచెం సౌత్ కెనరా వెళ్ళే వైపు చాలా మారిపోయి కుందాపుర కన్నడ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది యా సౌత్ కర్ణాటక సో మంగళూరు ఆ సైడ్ నుంచి తుళు కొంకణి అంతా ఉంటుంది కదా మైసూర్ ఇన్ బిట్వీన్ బెంగళూరు అండ్ మైసూర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది నార్త్ వేరు సౌత్ వేరు కదా సో అక్కడ సో సౌత్ కర్ణాటక లాంగ్వేజ్ ఒకటి అనమాట అది ఆల్మోస్ట్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట ఇట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ లానే అనుకోవచ్చు సో ఆ లాంగ్వేజ్ని నేను నేర్చుకొని కన్నడలో నేర్చుకొని మాట్లాడాలి లైవ్ రికార్డింగ్ సో అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉండింది ఫస్ట్ సీరియల్ బట్ ఆ తర్వాత ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు ది డైరెక్టర్ రమేష్ ఇంద్రాని హీ డైరెక్టెడ్ సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా అంటే వండర్ఫుల్ అని ఇప్పుడు అంటున్నాను ఎందుకంటే నేను అంత నేర్చుకున్నాను అక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు వండర్ఫుల్ అనిపిస్తుంది బికాజ్ ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఇన్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి సో అప్పుడులో చాలా డిఫికల్ట్గా ఉండేది అసలు నాకు చెమట వచ్చేసేది 7 o'clock షార్ట్లో ఉండాల్సింది యా అక్కడ అంటే ఆ ప్రొడక్షన్లో మటుకు 7 o'clock స్టార్ట్ చేసేవారు బై 8 o'clock ఫినిష్ చేసేవారు అనమాట అలా ఉండేది బట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ నైస్ ప్రొడక్షన్ అంటే చాలా మంచిగా తీసేవారు అనమాట ఇట్ వాస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ సో ఆ సీరియల్ ఇక్కడ డబ్బింగ్ అయ్యేదంట అప్పుడు నేను చేసినప్పుడు ఇక్కడ చూసారు జీ తెలుగులో శశిరేఖ ముందు పరిచయం ఉన్నాను ఆ తర్వాత నుంచే సో అది డబ్బింగ్ అయ్యేది కాబట్టి ఆ తర్వాత నుంచే నాకు యాక్చువల్లీ చాలా కాల్స్ వచ్చేది ఈవెన్ ప్రభు గారు అడుగుదాం అనుకున్నాను కన్నడలో అలా బాగానే ఉంది నీకు ఆఫర్ తెలుగు ఆఫర్ ఎలా వచ్చిందా అంటే జనరల్ కన్నడ నుంచి ఫస్ట్ తెలుగు వచ్చేస్తే ఓకే బట్ కన్నడలో 3 సీరియల్స్ చేశాక నువ్వు తెలుగు ఆఫర్ ఎట్లా వచ్చిందని అడుగుదాం అనుకున్నాను అదే మేబీ డబ్బింగ్ వల్ల చూసారేమో నన్ను ఇక్కడ ఓకే బాగుంటుంది అని నాకు చాలా కాల్స్ వచ్చాయి బట్ నేను అప్పుడు లేదు నాకు కన్నడ తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ తెలుగులో ఒక్క వర్డ్ కూడా రాదు నాకు నేను ఎలా చేయగలుగుతాను లాంగ్వేజ్ లేదు నేను ఎలా చేయగలుగుతాను అంటే బట్ దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు బికాస్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇనిషియలీ ఇక్కడ లేదు మేము నేర్పిస్తాం మీరు వచ్చి చేయండి అన్నట్టుగానే చెప్పారు సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ అంతకుముందు శశిరేఖకు ముందు ఒక 2, 3, 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి 4 ప్రాజెక్ట్స్ వద్దన్న తెలుగే